ఇదేంట్రా అంజలి గొలవాలంటే వాళ్ళ ఇంటి వెనకాల తీసుకొచ్చావు? ఏం చేయమంటావు బాబు? నువ్వు ఫోన్ మాట్లాడితే అమ్మాయి మాట్లాడదు. నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దాం అంటే వాళ్ళ బాబు కలవనివ్వడు. నువ్వేమో కలవాలని కలవరిస్తుంటావు. అందుకే ఈ దొంగ మార్గం. రేయ్ ఏంట్రా ఏంట్రా అంటావంటే? నోరు మూసుకుని నువ్వు గోడ దూకి లోపలికి వెళ్ళు. ఎత్తి మార్గం గుండా బాల్కనీలో దూరు. నువ్వు చెప్పాల్సింది చెప్పే, ఆ అమ్మాయి వినాల్సింది వినేస్తుంది. ఎలా ఉంది అంటే ఐడియా బాగుంది కానీ గోడ దూకటం అంటే ఏమా ప్రిస్టేజ్ ఫీల్ అవుతున్నావా? పూర్వ కాలంలో రాజులు కోట్ల దూకేవాళ్ళరా. ఆ ప్రాణం మీకు గోడ దూకలేవా? కూర్చుకుంటారు భయవా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఎరా పట్టపగలే మొదలెట్టారా? అందుకు కాదు సార్, మా వాడికి గోడ ఎక్కడం కొత్త అయితేను. గోడ ఎక్కడం కొత్త, దొంగతనం కొత్త. రే దిగరా కిందకి. రే అరెస్ట్ చేయరావండి. అరెస్టేని సార్? ఎందుకా గోడ ఎక్కినందుకు? ఏంటి సార్ గోడ ఎక్కితే జీప్ ఎక్కిస్తారా సార్? నోరు లేస్తోంది. నీ బ్యాకింగ్ ఏమిటో నాకు తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. వాడు గోడ ఎందుకు ఎక్కడో కూడా నాకు తెలుసు. గోడ కింద అందుకు కాదు సార్, వీళ్ళు లవ్వుని చూసుకోవడానికి. అవ్వను చూసుకోవడానికైనా వాళ్ళ బాబుని చూసుకోవడానికైనా గోడ ఎక్కడ నేరమే. మర్యాదగా ఎక్కుతారా? ఈ పేటలో జరిగిన దొంగతనంలో నీ హ్యాండ్ ఉందా లేదా? మీకు దండం పెడతానయ్యా. హ్యాండ్ కాదు, ఫింగర్ కూడా లేదు. ఎరా జోకేస్తున్నావా? ఎరా అర్థం వస్తున్నావు? నీకు కూడా వాటా ఉందా? నేను దొంగతనం చేయడం ఏంటండి? లేకపోతే నేను చేశానా? ఏమో నాకేం తెలుసు. రా నా ఫేస్ చూస్తుంటే ఎస్ఐ వేషం వేసి దొంగతనం చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? రేయ్ 5 నిమిషాల్లో మీ ఇద్దరు దొంగలను ఒప్పుకున్నారా సరే, లేకపోతే ఏం చేస్తాడు సార్? మీ బాడీని డెడ్ బాడీని చేస్తా. ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. చెయ్యని తప్పు ఒప్పుకోమంటాడేంటి? ఈ నెల పెద్ద కేసులేమేమో. ఇదంతా నీ వల్ల జరిగింది. నీ వల్ల అనవసరంగా నేర్చుకున్నాను. ఇదిగో ఆయన సంగతి మీకు తెలిసిందే కదా. ఎందుకు తెలియదయ్యా? లోగడ 4 సార్లు పిచ్చి కొట్టుడు కొట్టాడు. కొట్టినట్టే తెలీదు, ఒళ్ళంతా నొప్పులు. ఉన్నారుగా అరుపులు. ఆడు మీలాగే దొంగనని ఒప్పుకోవటంలే, అందుకే ఆ కోటింగ్. ఎందుకు వచ్చిన గొడవ కానీ ఎంతో కొంత ఇచ్చి బయటపడండి అయ్యా. అయిపోయిందా డిస్కషన్? రే ఏం డిసైడ్ చేశారా? ఏంటండి డిసైడ్ చేసేది? ఏంటి డిసైడ్ చేసేదా? రే వెళ్ళండి, కనబడకుండా వెళ్ళండి. డబ్బులు ఎందుకు ఇచ్చారు? పండు 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 నువ్వేంట్రా ఇక్కడ? ఎరా వీడు కూడా మీ ముఠాలో మెంబరేనా? అవును సార్. అబ్బే కాదు సార్, కాదు సార్. ఇన్స్పెక్టర్ గారు, వాడు మా మావయ్య అండి. ప్లీజ్ వదిలేయండి సార్ వాడిని. వాడిని వదలాలంటే మావా నన్ను విడిపించి మావా. ఈ ఎస్ఐకి పోరు కుట్టినా నన్నే కొడుతున్నాడు, దోమ కుట్టినా నన్నే కొడుతున్నాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో మావా. ఇన్స్పెక్టర్ గారు వదిలేయండి సార్ వీడిని. వాణ్ణి వదలాలంటే ఓకే 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 సార్ వీడిని వదిలేయండి సార్. సంటి బాబు పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దవాళ్ళను గౌరవించటంలో మీ నాన్న తర్వాత నువ్వేరా? చిల్లర ఉందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. పైరస్ గారు అమ్మగారు జాకెట్లు 3 అండి. జబ్బల దగ్గర లూజ్ చేశానండి. మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజ్ పెంచానండి. మొత్తం ఏడండి. ఏరా నీ దగ్గర చిల్లర ఉందా? చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చి మళ్ళీ ఎక్కడ చూసుకుందా? ఏమండి పైరస్ గారు ఏంటంటే మరి కొట్టం కూడా చూడకుండా వెళ్తున్నారు? బాకీ అడుగుతానా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదేవో. ఇచ్చే అలవాటు కూడా లేదండి తమరికి. ఏమండి ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి. కొద్దిగా పెంచుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శనం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి ఉంచున్నారు. ఎందుకంటే ఎమ్మడబడి కొట్టానికా? మర్యాద మర్యాద కొట్టిన పెడకేం కాదు. అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు. ఈడొకడు సంకలో కురుపులాగా. రే గోవిందు, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు. నీ వల్లే కదా గుడ్డోని అయిపోయినాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్లుగా మీల్స్ చేసి చల్లటి పుల్ల ఐస్ క్రీమ్ చేసి గుడిగాడు కూకుని తత్వాలు పడుకో. వీడిని పెడకలేక తాగలేక 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటాడైతే
అవునే పేడ బుద్ధి ఎక్కడ పోతుంది ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు చూసిన ఉండవా ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ నేను నీకు చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను మన బసవాడు లేడు వాడు పండిస్తున్నాడంట అగా బస్సోడు ఏంటి పోయి కొండ ఎత్తడం ఏంటి ఏ ఎగతాళిగా ఉందా నేను ఎగతాళి చేయడం కాదండి ఊరంతా పరిగెడుతున్నారు పైగా 10 రూపాయలు టికెట్ అంట బస్సోడు కొండ ఎత్తడం ఏంటి? నేను నువ్వు వచ్చే హ్యాండ్ తీసుకెళ్ళి చూపిస్తాను రేయ్, రేయ్, నా కూతురురా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఆంజనేయ స్వామి ఒక పంట కాలే బాగా ఒళ్ళు పట్టంటారా ఆడ కొండనెత్తే పోతే నిన్ను ఎత్తిపోతాడు ఊరుకోండి కుమస్తా గారు ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ దీన్ని ఎత్తడం కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి నేను రెడీ ఏంట్రా రెడీ కొండనెత్తు ఓ 50 మందిని పిలవండి ఎందుకు ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఇట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడనా నా మాటినారా ఊరుకోవా నీ కూతురని మాటలేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి ఏంటి 50 మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను రా ఎందుకయ్యా అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు అమాయకుడా వీడా అవును స్వామి స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలారా ఏ స్కూల్లో చదువుతున్నారా కో ఎడ్యుకేషన్ అదే కరెక్ట్ 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 ఇటు ఇటు ఇప్పుడు మాట్లాడు నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా అవును ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన ఎలాగా ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా ఆ, చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక స్వామీజీ స్వామీజీ చెప్పు. మీ ఆశీర్వాదం ఉంటే ఆ. వచ్చే వారం నేను ఆ. నీళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళల్లో నడు చూద్దాం ఇక్కడ నీళ్లు లేవే ఆయర్చలవాయ్ నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామీజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవకు ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది దా, ఉమ్. దా. ఆ, చేతులు కలపచ్చుగా భజన తీరు వాయించండి వెళ్ళొస్తాను స్వామీజీ 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 ఏంట్రా అది నా పెళ్ళం చెయ్యి ఓ సారీ నా చేతి కర్ర అనుకున్నాను ఆహా స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు